భారతదేశంలో బొగ్గు ఒక ప్రధాన ఇంధన వనరు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. దేశంలో క్రమేపీ బొగ్గు వాడకం తగ్గి దీని ప్రభావం బొగ్గు రంగ కార్మికులపై పడుతోంది. భారతదేశంలో అత్యధికంగా బొగ్గు నిల్వలు కలిగి ఉన్న జార్ఖండ్ లో జురియా ప్రాంతం అత్యంత ఘోరమైన ప్రమాద పరిస్థితులను ఎదుర్కొంటోంది. బొగ్గు వనరులు సమృద్ధిగా ఉన్నా కూడా భారతదేశంలోని అత్యంత పేద రాష్ట్రాల్లో ఒకటిగా జార్ఖండ్ మిగిలిపోయింది. సగం జనాభా పేదరికంలో మగ్గుతున్నారు. ప్రధానంగా బొగ్గుపై ఆధారపడి ఉండే ఈ రాష్ట్రాన్ని ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా మరో దారిలోకి మళ్లించడం అంటే భారతదేశం ఎదుర్కోబోయే అనేక సవాళ్లలో ఇది కూడా ఒకటవుతుంది. 2030 నాటికి విద్యుత్ ఉత్పత్తిలో 50% పునరుత్పాదక వనరుల ద్వారా సమకూర్చుకుంటామని భారతదేశం నిర్ణయించింది. ఇంధన వ్యవస్థ బొగ్గుకు ప్రత్యామ్నాయం చూసుకోవటం వలన 2035 నాటికి మైనర్లు తీవ్ర నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటారు. సుమారు రోజుకు 100 ఉద్యోగాలు కోల్పోతారు అనడంలో సందేహం లేదు. ఎక్కువగా చైనా, భారతదేశంలోనే ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటుంది అని తెలుస్తోంది. ఈ వారం గ్లోబల్ ఎనర్జీ మానిటర్ పబ్లిష్ చేసిన న్యూ సర్వే ప్రకారం గనుల క్లోజింగ్ వలన 2035 నాటికి గ్లోబల్ బొగ్గు గనుల ఉద్యోగాలలో 15% మొత్తం 4 లక్షలు తొలగించబడుతుంది. వాయు సోలార్ విద్యుత్ ఉత్పత్తి వైపు మొగ్గు చూపుతున్నందున 2050 నాటికి ఈ సంఖ్య దాదాపు 1 మిలియన్ కు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఇండియా 2070 నాటికి ఉద్గార రహిత దేశంగా చేరుకునే లక్ష్యాన్ని ప్రయత్నిస్తుంది అనడంతో ఈ సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. సర్వే ప్రకారం తొలగింపుల బాధను తగ్గించడానికి ఒకే ఒక మార్గం ఉంది. గని షట్డౌన్ల ఉద్యోగాలు కోల్పోయిన మాజీ మైనర్లకు వేరే విధంగా ఉద్యోగావకాశాలు కల్పించాలి. ఉదాహరణకు భూమిని పునరుద్ధరించడానికి, పర్యావరణ మార్పులకి పరిష్కారాలు, వాటిని తగ్గించడానికి అవసరమైన పని కల్పించవచ్చని ఈ సర్వే పేర్కొంది. గ్లోబల్ ఎనర్జీ మానిటర్ ప్రకారం చైనా ప్రపంచంలోని సగానికి పైగా బొగ్గును ఉత్పత్తి చేస్తోంది. దానిని ఉపయోగిస్తోంది. 1.5 మిలియన్లకు పైగా మైనింగ్ ఉద్యోగాలను కల్పిస్తోంది. దాని షాంగ్సీ ప్రావిన్స్ మాత్రమే 2050 నాటికి 2,40,000 కంటే ఎక్కువ మైనింగ్ ఉద్యోగాలను తొలగించే అవకాశం ఉంది. భవిష్యత్తులో గనుల క్లోజింగ్ ద్వారా సామాజిక వ్యయాన్ని తగ్గించడానికి చైనా ప్రభుత్వం క్రమంగా భూగర్భ కార్మికులను ఆటోమేటెడ్ మిషన్లతో భర్తీ చేయడానికి సంస్థలను ప్రోత్సహిస్తోంది. కోల్ ఇండియా లిమిటెడ్ ఇతర కంపెనీల కంటే ఎక్కువ బొగ్గును ఉత్పత్తి చేసే ప్రభుత్వ యాజమాన్యంలోని మైనర్ తొలగింపుల నుంచి అతిపెద్ద కార్పొరేట్ ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. 2050 నాటికి దాదాపు 74,000 మంది కార్మికులను తగ్గించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. కంపెనీ ఫైలింగ్ల ప్రకారం సంస్థ ఇప్పటికే తన ఉద్యోగుల సంఖ్య 2017లో 3,10,000 నుంచి ఈ సంవత్సరం 2,40,000కు తగ్గించింది. దీని సిబ్బంది సంఖ్య సంవత్సరానికి 13,000 నుంచి 14,000 మంది వరకు తగ్గుతోందని, రిటైర్మెంట్లు, అవుట్ సోర్సింగ్ వర్క్ కారణంగా ఈ సంఖ్య ఎక్కువవుతోంది. కొత్తగా చేసే నియామకాలను పరిమితం చేస్తుందని కంపెనీ అధికారులు వెల్లడించారు. బొగ్గు ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతకడంతో పాటు ప్రస్తుతం కోల్ సెక్టార్లో ఉపాధి పొందుతున్న వేలాది మందికి ప్రత్యామ్నాయ జీవనోపాధిని కనుగొనడం భారతదేశం ముందున్న సవాలు. సరైన ప్రణాళికలు లేకుండా బొగ్గు గనులను మూసివేస్తే బొగ్గుపై ఆధారపడిన ప్రాంతాలు నిర్మానుష్య నగరాలుగా మారుతాయనే భయం నెలకొని ఉంది. దీంతో ప్రజలు, సమాజంపై తీవ్ర దుష్పరిణామాలు పడే అవకాశం ఉందని పాయ్ అధ్యయనం హెచ్చరించింది. ఇటీవలి కాలంలో థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా అనుకున్నంతగా లేకపోవడం వల్ల అనేక రాష్ట్రాలు విద్యుత్ కోతలను ఎదుర్కొన్నాయి. ఇది బొగ్గుపై దేశం ఆధారపడడాన్ని వెల్లడిస్తోంది. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్తులో 70% పైగా బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నుంచే వస్తోంది. బొగ్గు ద్వారా ప్రభుత్వాలకు గణనీయమైన పన్నులు, రాయల్టీలు వస్తున్నాయి. అంతేకాకుండా బొగ్గు రంగం ద్వారా ఉద్యోగ కల్పనతో చాలా మందికి జీవనోపాధి లభిస్తోంది. 2019లో ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం బొగ్గులో 80% పైగా ఉత్పత్తి చేసింది. 2019లో కోల్ ఇండియా దాదాపు 500 బిలియన్ రూపాయలకు పైగా పన్నులు, రాయల్టీల రూపంలో కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు చెల్లించింది. ఇది కేంద్ర ప్రభుత్వ మొత్తం వార్షిక రాబడిలో దాదాపు 3%. కోల్ ఇండియా కంపెనీలో దాదాపు 2,70,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇతర పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లకు చెందిన పరిశ్రమలు
ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో బొగ్గుపై ఆధారపడి పనిచేస్తున్నాయి. ఉక్కుతో పాటు మరిన్ని పరిశ్రమలు బొగ్గుపైనే ఆధారపడినవి కావడంతో భారతదేశం బొగ్గు ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కానీ ఇప్పుడు భారతదేశం ఇంధన వనరుల ఉపయోగంలో మార్పులకు ప్రయత్నిస్తోంది. పరిమిత వనరులు ఉన్న భారత్ వంటి దేశానికి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మార్పుకు సంబంధించి ప్రణాళిక అవసరమని, ప్రభుత్వాలు ఇప్పుడే ఇలాంటి ప్రణాళికల కోసం కృషి చేయటం ఆరంభిస్తే మంచిదని నిపుణుల సూచన.